నమస్తే అండి, నేను మీ బోనశ్రీను. ఈ వీడియో అండి ముఖ్యంగా సోషల్ మీడియాలో వీడియో చేస్తుంటారు కదా ఆడవాళ్ళు, వాళ్ళ కోసం అనమాట అండి. అయితే మీకు నచ్చినా నచ్చకపోయినా నేను చెప్పాల్సింది చెప్తానమాట అండి. మీలో చాలామంది అండి మంచి మంచి వీడియోలు చేస్తుంటారు, చాలా సంతోషం అనమాట. కొంతమంది వంటల కోసం చెప్తుంటారు, కొంతమంది డ్యాన్సులు చేస్తుంటారు, కొంతమంది భార్య భర్తలు కామెడీ వీడియోలు చేస్తుంటారు, అలాగే కొంతమంది వాళ్ళ ప్రాంతం కోసం చెప్తుంటారు. చాలా మంచి విషయం అనమాట అండి. అయితే అండి కొంతమంది ఆడవాళ్ళు అయితే బాగానే ఉంటున్నారు, కొంతమంది అయితే ఆడవాళ్ళు ఏం చేస్తున్నారంటే అండి ఈ సోషల్ మీడియాలో ఎవరైనా కొంత బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు అనుకోండి, ఆ బ్యాడ్ కామెంట్లు అట్టుకొచ్చి ఏం చేస్తున్నారంటే స్క్రీన్ మీద పెట్టి వీడియో చేస్తున్నారనమాట అండి. అదే వీడియోలు అన్నీ బాగానే ఉన్నాయి, మీరు ఈ బ్యాడ్ కామెంట్ అట్టుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి వీడియో చేయడం అంటే ఎలా ఉందంటే అండి ఏరుకున్నదాన్ని ఎత్తుని పానుకున్నట్టు ఉందన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఎలాగంటే అండి ఇప్పుడు బ్యాడ్ కామెంట్ ఎవరైనా మీకు చేశారనుకోండి, అది మీరు చదువుకుంటారు, అది అంటే చేసినోడికి తెలుసు, మీకు తెలుసు, మాకు ఎవరికి తెలియదు కదా. అలా కాకుండా మీరు ఏం చేస్తున్నారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసి అట్టుకొచ్చి స్క్రీన్ మీద పెట్టి ఒక వీడియో చేస్తున్నారండి. ఆ వీడియో చేశాక ఏమవుతుందంటే అది మీ ఒకరితో పోయేది వేల మందికి తెలుస్తుంది అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. మీ ఒకరితో పోయేదాన్ని ఊరంతా పంచుతున్నారనమాట. అంటే మీకు బ్యాడ్ కామెంట్ పెట్టారని మీకు ఆడికే తెలుసు, మాకు ఎవరికి తెలియదు. మీరు స్క్రీన్ మీద పెట్టి వీడియో చేయడం వల్ల అది మాకు అందరికీ తెలుస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదనమాట. కొంత ఆలోచించుకోండి. మీరు వీడియో చేయడం మంచి విషయమే, తప్పేలా చేయండి, కానీ ఆ బ్యాడ్ కామెంట్ని మీరు స్క్రీన్ మీద పెట్టి వీడియో చేయడం పెద్ద రాంగ్ అనమాట. ఇదే ఏరుకున్నది నెత్తిని పానుకున్నట్టు అనమాట అండి. సోషల్ మీడియాలోకి రాకముందే మనం ఆలోచించుకోవాలి, కానీ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆలోచించి ఇదేమీ లేదనమాట. మనకి బ్యాడ్ కామెంట్లు పెడతారు, పెట్టినామంటే పెడితే మనకు వచ్చి నష్టం ఏంటి అండి? ఎదటోడు మనకి బ్యాడ్ కామెంట్లు పెడితే మన వాచింగ్ టైం పెరుగుతుంటుంది. అలాగే మనకి యూట్యూబ్ నుంచి కూడా 4 రూపాయలు వస్తాయి, మనకు వచ్చి నష్టమే లేదు. వాళ్ళు తీరుబడిగా కూర్చొని కామెంట్లు పెట్టడం వల్ల మనకు వచ్చి నష్టమే లేదు. పెట్టుకున్నామంటే ఆడ ఆనందం ఆడిది, మన ఆనందం మనదే. కాబట్టి ఈ బ్యాడ్ కామెంట్లు పెట్టిన తర్వాత మీరు స్క్రీన్ మీద పెట్టుకుంటే ఎందుకంటే చాలా అసహ్యంగా ఉంది కదా. మీకు తెలియదు. కొంతమంది అయితే పర్లేదు, బ్యాడ్ కామెంట్ పెట్టినా పట్టించుకోరు. కొంతమంది అలా కాదు, పని కట్టుకొని స్క్రీన్ షాట్లు తీసి వీడియోలు చేస్తున్నారనమాట అండి. నాకైతే చాలా చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అది కరెక్ట్ కాదనమాట అండి. మనం సోషల్ మీడియాలోకి రాకముందే ఇవన్నీ ఆలోచించుకోవాలి. ఇదంటే రోడ్డు మీద నుంచున్న తర్వాత ఆడు చూడకూడదు, ఈడు చూడకూడదు, చున్నీ ఎగరకూడదు గాలి కంటే కుదరదు. ప్రతి ఒక్కడు చూస్తాడు, ప్రతి ఒక్కడు మాట అంటాడు, నీ బాడీని పార్ట్ చూస్తాడు అనమాట సోషల్ మీడియాలోని. అది అలాగ అన్నిటికి ఇష్టమైతేనే తెగించి వచ్చిందని వీడియోలు చేయండి. అలా కాకుండా ఆడేదన్నాడు ఈడేదన్నాడు బాధపడితే పనులు అవ్వనమాట. అది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. చెప్పే విషయం అండి కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చినా నచ్చకపోవని నేను చెప్పాల్సింది చెప్పాను అనమాట. అది ఈ వీడియో ఇంతేనమాట. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, అలా వీడియో లైక్ చేసి మన పేజీని ఫాలో చేయండి.